శ్రీ కిచెన్ 2903కి స్వాగతం. ఈరోజు వీడియో జొన్నలు పచ్చిపప్పు రెండు మిక్స్ చేసుకొని మనం చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 7 గిద్దల స్టోర్ బియ్యం తీసుకోవాలి. తర్వాత ఒక 3 గిద్దల పచ్చ జొన్నలు తీసుకోవాలి. కంపల్సరీ పచ్చయ్యే తీసుకోండి, పచ్చయ్య చాలా మంచిది తెల్లవాటి కన్నా కూడా. తర్వాత ఒక 4 గిద్దల పచ్చిపప్పు తీసుకోవాలి. తర్వాత ఒక అరగెద్ద మినపగుళ్ళు తీసుకుందాము. తర్వాత ఒక అరగెద్ద సగ్గుబియ్యం తీసుకుందాము. మినపగుళ్ళు సగ్గుబియ్యం తీసుకోవటం వలన చక్రాలు అనేవి బోలుగా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. కాకపోతే చక్రాలు వత్తేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత వీటిని ఒక 4 సార్లు అయితే మనం బాగా క్లీన్ చేసుకోవాలి. జొన్నల్లో బియ్యంలో బాగా డస్ట్ ఉంటుందండి, అందుకని ఒక 4 సార్లు క్లీన్ చేసుకొని చిన్నుల గిన్నె తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం పచ్చిపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని నీళ్ళన్నీ బాగా కారిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని 2 రోజులైతే బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా 2 రోజులు ఎండిన తర్వాత మనం పిండి పట్టించుకోవాలి. పిండి అనేది ఇలాగా మెత్తగా వేయించుకోవాలండి. మిల్లి దగ్గర వేయించుకునేటప్పుడే మనం మెత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టుకుందాము. మనం వెడల్పాటి ఒక గిన్నె తీసుకోండి. పిండి మనం కలుపుకోవటానికని జల్లెడ పట్టడానికని ఫ్రీగా ఉంటుంది. ఇలా జల్లెడ పెట్టుకున్న తర్వాత పిండిని కలుపుకోవాలి. ముందుగా దీంట్లోకి వాము తీసుకుందాము. వాము వచ్చేసి ఒక 2 గుప్పెళ్ళు అయితే తీసుకోండి. వామును బాగా ఇలా నలుపుకొని వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అంటే కొంచెంగా సోడా ఉప్పు తీసుకోండి, చాలా తక్కువ వేయండి. తర్వాత కారం తీసుకోవాలి. కారం వచ్చేసి మనం మంట ఎంత తినగలుగుతామో అంత తీసుకోండి. నేను మీడియంగా తీసుకున్నాను. ఈ కారం అనేది కలర్ ఉంటుంది కానీ మంట చాలా తక్కువ ఉంటుందండి. తర్వాత ఒక 50 గ్రాములు తెల్ల నువ్వులు తీసుకోవాలి. తర్వాత ఒక అరగిద్ద కాచిన నెయ్యి కాగబెట్టుకోండి. నెయ్యి బాగా కాగబెట్టి వేయండి. ఇలా వేయటం వల్ల చక్రాలు అనేవి బాగుంటాయండి. ఈ పిండిని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం వాటర్ పోసుకొని పిండిని ముద్దలాగైతే కలిపి పెట్టుకోవాలి. మనం చల్ల నీళ్ళే పోసుకోవాలండి, వేడి నీళ్ళు కాదు. పిండిని ఇలా అయితే ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మరీ గట్టిగా వద్దు, మీడియంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది మనం తక్కువగా పోసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే పొంగిద్ది, కాబట్టి తక్కువ పోసుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు చక్రాల గత తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలా. ఆయిల్ రాసుకొని మనం పిండిని అయితే కలిపి అందులో పెట్టుకుందామండి. ఇలా ఆయిల్ రాసుకోవటం వల్ల చక్రాలు కొంచెం త్వరగా వత్తేటప్పుడు దిగుతాయండి తేలిగ్గా. పిండిలో వాటర్ పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. నేను ఫస్ట్ వాయికి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసాను, కానీ సరిపోలేదు. కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని బాగా కలిపి పెట్టుకోండి. మనం చక్రం వత్తేటప్పుడు కొంచెం తేలిగ్గా ఉంటుంది, కష్టం లేకుండా. ఇలా బాగా కలిపి అయితే పెట్టుకోవాలి. ఇలా కలిపిన పిండిని దీంట్లో పెట్టేసేసుకొని చక్రాల గద్దలు ఇప్పుడు మనం అయితే చక్రం ఒత్తుకుందామండి. మనం ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చిన్న పిండి ముద్దను అందులో వేసుకుంటే ఇలా పైకి రావాలండి. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయిందని అర్థం. ఇప్పుడు చక్రాన్ని ఈ కళాయిలోకి ఒత్తేసుకోవాలి. ఒత్తేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒత్తండి. చూసారు కదా, ఆయిల్ తక్కువ పోసుకోవటం వల్ల మనకి పొంగే అంత లేదు. ఒక సైడు తిప్పుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడు ఒకసారి తిప్పుకొని కాలనివ్వాలండి. ఇలా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆరిపోయిన తర్వాత మీకు చక్రాలు చూస్తేనే అర్థమవుతుంది, చాలా బౌల్గా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే చూసారుగా ఎంత బౌల్గా ఉన్నాయో. ఇలా పుట్టుకుంటే ఊరకనే నలిగిపోతున్నాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఈ చక్రాలు ట్రై చేయండి. జొన్నలతో కదా, చాలా రుచిగా ఉంటాయండి. మీకు ఎలా వచ్చినాయో ఒక్కసారి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్.
మర్చిపోగాకండి.